సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ గారు చనిపోవడం జరిగింది సార్. మరి ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ జర్నీ గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఆయన ఒక రకంగా అంటే నిజామాబాద్ నుంచి రాజకీయ ప్రవేశం చేశాడు ఆయన. ప్రారంభ పార్టీ కాంగ్రెసే. కాంగ్రెస్తోనే ఎక్కువ కాలం ట్రావెల్ అయ్యాడు ఆయన. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో ఆయన కొంతకాలం టీఆర్ఎస్ వైపు వెళ్ళినప్పటికీ మళ్ళీ తిరిగి సొంత గూటికే వచ్చేసాడు. సొంత గూటిలో ఉంటూనే ఆయన అనారోగ్యంతో కన్నుమూయటం చూసాం మనం. 75 ఏళ్ల ప్రస్థానం అయింది. ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో ఆయన డిగ్రీ కంప్లీట్ అవ్వగానే రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాడు. ఈ ప్రయాణంలోనే అంటే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యాడు అప్పుడే. ఆ తర్వాత ఆయన 2003 ప్రాంతాల్లో పిసిసి అధ్యక్షుడయ్యాడు. పిసిసి అధ్యక్షుడిగా అంతకుముందు కూడా చేశాడు ఆయన. పిసిసి అధ్యక్షుడిగా ఉండగా దాదాపు 10 సంవత్సరాల అనంతరం పార్టీకి అధికారం వచ్చింది. అంటే 1994లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి తప్పుకుంది. ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధంతో ఒక వెల్లువ క్రియేట్ చేశాడు. ఆ వెల్లువలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ బీభత్సమైన మెజారిటీతో రికార్డు స్థాయిలో గెలిచింది. ఆ రికార్డు స్థాయిలో గెలిచిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక తీవ్ర గందరగోళానికి గురైన సందర్భం. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది తెలుగుదేశం వైపు దూకేసినా కానీ ఈయన అక్కడే ఉన్నాడు, కాంగ్రెస్లోనే ఉన్నాడు, కాంగ్రెస్ కోసమే నిలబడ్డాడు. ఈ నిలబడిన తర్వాత అంటే 94లో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం వైపు ప్రయత్నం చేయటం, గెలుపు అనేది అంటే ఇమ్మీడియట్ 2009లో కూడా గెలిచారు వాళ్ళు. ఇమ్మీడియట్ అంటే 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచారు, 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈయన 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించింది డి శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్. ఈయన నిజానికి ఆ రోజున ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా. 2004లో 94 నుంచి దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది. 2004లో అధికారం వచ్చే నాటికి ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు డి శ్రీనివాస్. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చేసరికి అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహణ అంతా ఆయనే చూశాడు. అధికారంలోకి వచ్చాక ఆయనే ముఖ్యమంత్రి అవుతాడనే ప్రచారం కూడా జరిగింది. 3 పేర్లు వినిపించినాయి అప్పుడు: ఎం సత్యనారాయణరావు, డి శ్రీనివాసు, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు కాంగ్రెస్ గెలిస్తే అని మొదటి నుంచి అందరూ మాట్లాడారు. ఫైనల్గా ఎం సత్యనారాయణరావు గారు స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. దయచేసి నన్ను దీనిలో లాక్కండి, నేను లేని రేసులో అని చెప్పాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి. నన్ను ఎవరైనా ఈ వివాదంలోకి లాగితే నేను వేరేగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అని కూడా ఆయన కొంచెం టెర్రరైజ్ చేశాడు జనాల్ని. అలా ఆయన తప్పుకున్నాడు సీన్లో నుంచి. ఇక మిగిలింది ఇద్దరు, డి శ్రీనివాస, వైఎస్ రాజశేఖర రెడ్డి అని. డి శ్రీనివాస్ గారు సైలెంట్గా అలా మెయింటైన్ చేశాడు. నిజానికి ఆయన సీఎం అభ్యర్థిగా ప్రజలు ఆయన పేరును ముందుకు తీసుకొచ్చారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యేటప్పుడు ఆయన సీఎం అవడం అలా కొనసాగింది. తర్వాత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలిచింది, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం, ఈ క్రమం అంతా కూడా ఆయన ఉన్నాడు పార్టీతో. తెలంగాణ ఏర్పడిన తర్వాత అది విజయాలు సాధిస్తూ పెడుతున్నటువంటి సందర్భంలో మాత్రమే దానిలో చేరాడు టీఆర్ఎస్లో. కాంగ్రెస్ పార్టీకి ఒక లాయలిస్ట్గా ఉన్నాడు ఆయన. ఆ లాయల్ ముద్ర చెరిగిపోకుండా చూసుకోవాలి అనుకున్నాడు ఆయన. ఆ ముద్ర చెరిగిపోకుండా ఎలా నడపాలి అనేది కూడా ఒక కార్యక్రమంగా తీసుకున్నాడు. ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళినా ఆయన మీద ఆ ముద్ర ఉండేది. ఆయన కొంచెం కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరిస్తాడు అనేటువంటి అభిప్రాయం చాలామంది
వివిధ అంటే ఆయన మీద విమర్శగా మాట్లాడేవాళ్ళు, కానీ ఆయన అలా వ్యవహరించలేదు అక్కడ. తనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని, అవకాశం ఇచ్చినటువంటి లిమిట్స్ ఎరిగి బిహేవ్ చేసేవాడు డి శ్రీనివాస్. ఫ్రమ్ ది బిగినింగ్ అదే ఆయన క్యారెక్టర్. ఏదైనా ఇబ్బంది ఉంటే గట్టిగా చెప్పేవాడు అవతల వాళ్ళకి. పార్టీ అధిష్టానానికి కూడా అలాగే చెప్పేవాడు. ఆ నిర్మోహమాట శైలి నచ్చే సోనియా గాంధీ గారు కీలక సమయంలో ఆయనకి పిసిసి బాధ్యతలు అప్పచెప్పారు. అది డి శ్రీనివాస్ కాంగ్రెస్లో ప్రస్థానం. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆయనతో తనకి పర్సనల్ లెవెల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డితో చాలా స్నేహంగా ఉండేవాడు. ఆయన కూడా ఈయన కొంచెం మిస్టర్ డిపెండబుల్ అనుకునేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా. రాజశేఖర రెడ్డి ఒకటే కాదు, చాలామంది కేంద్ర ఢిల్లీ నాయకులు ఇతన్ని మిస్టర్ డిపెండబుల్ అనుకున్నటువంటి సందర్భం ఉంది డి శ్రీనివాస్. అలా ఆయన చాలా ఆతిథ్యం ఇచ్చేవాడు, అందరికీ చాలా బాగా చూసుకునేవాడు, జర్నలిస్టులను కూడా బాగా చూసుకునేవాడు. అలాంటి డి శ్రీనివాస్ ఈ రోజున ఆయన కన్నుమూశారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అనేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, ఈ అధికారం వచ్చిన తర్వాత ఆయన కన్నుమూయటం, దీని మీద ఇంకా ఎవరు రామోజీరావు మరణానంతరం వచ్చినటువంటి స్టేట్మెంట్ల తరహా స్టేట్మెంట్లు అయితే ఎవరు ఇవ్వలేదు. కాన్షియస్గానే డి శ్రీనివాస్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు అందరూ. ఎందుకంటే గౌరవప్రదంగానే నడిచింది ఆయన కెరియర్ మొత్తం కూడా, పొలిటికల్ కెరియర్. ఎక్కడా కూడా తనని ఇబ్బంది పెట్టుకోవడం, తన ద్వారా ఇంకొకరు ఇబ్బంది పడటం అలాంటిది ఎప్పుడూ చేయలే ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం మంచి పేరే ఉంది ఆయనకి. ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ మనిషిగానే చూశారు. అందుకని డి శ్రీనివాసు చాలా పొలైట్, హంబుల్ పొలిటీషియన్ అనే చెప్పుకోవాలి. అటువంటి రాజకీయ నాయకుడు వెళ్ళిపోవటం అంటే పర్సనల్ లెవెల్లో, వాళ్ళ నియోజకవర్గపు లెవెల్లో, కుటుంబం లెవెల్లో కొన్ని ఇబ్బందులు చేసి ఉండొచ్చు ఆయన. కానీ ఇతరులతో పోలిస్తే అది అంత సీరియస్గా పట్టించుకోనక్కర్లేని పరిస్థితి ఈ సందర్భంలో పర్టికులర్గా. అందుకని డి శ్రీనివాస్ మృతికి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా ఒక నాయకుడిని కోల్పోయిన మాట మాత్రం వాస్తవం. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు, హీరోలు వీళ్ళు ఓకే చెప్తే తప్ప తనకు వేషాలు రావు. ఆ పరిస్థితి ఉన్నప్పుడు తను తలుపేసుకునే పరిస్థితి లేదు. అందుకని బహిరంగంగా నమస్కారం పెట్టాడు. అయ్యా, నేను రాజకీయాల్లో లేను, నన్ను కొంచెం సినిమాల్లో నటించుకోనివ్వండి అయ్యా, ఏదో 4 సినిమాలు చేసుకుంటాను అని చెప్పి చాలా వినమ్రంగా వేడుకున్నట్టే. అంటే ఈ మొత్తం సీన్లో, అలీ రాజీనామా అనేటువంటి సీన్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల వాళ్ళని ఏ లెవెల్లో భయపెడుతోంది, పర్టికులర్గా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళని టెర్రరైజ్ చేయటం అనే ప్రోగ్రాం ఒకటి తీసుకుంది. అది ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఆ ప్రెజర్ తట్టుకోలేక, ఆ ప్రెజర్ ఇంకా తన మీద పడలేదు కానీ పడుతుందనే స్పృహ ఉంది ఆయనకి. దాని నుంచి బయటపడటం కోసం నిన్న ఆ మాట చెప్పాడు తప్ప ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమనో, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల గురించి ఆయన ఏదో బయట మాట్లాడతాడనో అనుకోనక్కర్లేదు. ఆ ధైర్యం కూడా చేయదలుచుకోవట్లేదు ఆయన. క్రిటికల్గా కూడా ఉండదలుచుకోవట్లేదు. క్రిటికల్గా ఉంటే ఏమిటి కండిషన్ అనే భయం కూడా ఉంది ఆయనకి. ప్రధానంగా ఆయన భయము, ఆయన రాజకీయ సన్యాసం ఇదంతా చూస్తే ఈ దేశంలో మైనారిటీల కండిషన్ ఏంటనేది అనుమానం వస్తుంది. మైనారిటీల పరిస్థితి అలా ఉంది కాబట్టే ఆయన అలా మాట్లాడాడు. కాబట్టి అలీ ప్రకటన మీద చాలా చులకనగా కామెంట్స్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. దీని వెనకాల చాలా అంటే ఆయన మాట అనక తప్పని పరిస్థితి, అనివార్యత కల్పించినటువంటి కూటమి విలన్ ఈ సినిమాలో.